కార్యక్రమానికి మార్గదర్శనం చేయడానికి వేదికను అలంకరించిన పెద్దలను పరిచయం చేయవలసిందిగా మన కార్యక్రమ సహ సంయోజక్, జిల్లా పూర్వ విద్యార్థి పరిషత్ సంయోజక్ 1999 బ్యాచ్ విద్యార్థి రాఘవేంద్ర జైని కోరుచున్నారు. నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను పరిచయం చేస్తాను. మనని శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు, విద్యాభారతి సౌత్ సెంట్రల్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సంఘ ప్రచారక్, విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ప్రచార ప్రసార భారతి ప్రభారిగా ఉన్నారు. వారు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య వక్తగా వచ్చేశారు. శ్రీ పథకము సెక్రటరీ, సరస్వతి విద్యాపీఠం. కార్యక్రమానికి ఈరోజు అధ్యక్షులుగా ఉన్నటువంటి వారిని పరిచయం చేస్తాను. ప్రొఫెసర్ తక్కలపల్లి తిరుపతిరావు గారు, సరస్వతి విద్యాపీఠం అధ్యక్షులు, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ, ప్రెజెంట్ ఛాన్సలర్ ఆఫ్ మణిపూర్ అండ్ త్రిపుర ఇగ్ఫై యూనివర్సిటీస్. వారు ఈరోజు మన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. బొడ్డు శ్రీనివాస్ గారు, స్టేట్ పూర్వ విద్యార్థి సంయోజక్, అదేవిధంగా శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శారదామం కార్యదర్శిగా ఉన్నారు. వీరు టీసీఎస్లో డెలివరీ హెడ్గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. వేదిక మీద ఉన్నటువంటి వారు శ్రీ పురుషోత్తమరావు గారు, పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షులు, సరస్వతి నగర్. వారు రిటైర్డ్ సైంటిస్ట్. శ్రీమతి చింతలపల్లి శివలీల గారు, ప్రస్తుత పాఠశాల ప్రధానాచార్య, అదేవిధంగా మ్యాథమెటిక్స్ టీచర్గా కూడా 8 సంవత్సరాల నుంచి మన విద్యాపీఠంలో మన పాఠశాలలో ఉన్నారు. శ్రీ నరేందర్ గారు ఈ కార్యక్రమానికి సంయోజకులు ఉన్నారు. వారు పూర్వ విద్యార్థి. 1992 పూర్వ విద్యార్థి. మరి బిజినెస్లో ఉన్నారు. మీరు డయాస్ మీద ఉన్నవారంటే ఆఫ్ డయాస్లో ఉన్నవారిని కూడా పరిచయం చేస్తాను. శ్రీమతి అనగా వెంకటలక్ష్మి గారు, ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో ఎంఏ చేశారు. గోమయ ఆర్గానిక్స్కి ప్రైవేట్ లిమిటెడ్కి డైరెక్టర్గా ఉన్నారు. వారు బోయిని శ్రీనివాస్ గారు, భాగ్యనగర్ విభాగ్ పూర్వ విద్యార్థి పరిషత్ సంయోజకగా ఉన్నారు. వారు మన కార్యక్రమంలో ఉన్నారు. శ్రీ కాసోజ భూషణ్ గారు, భాగ్యనగర్ విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్. శ్రీ సరికొండ కూటంరాజు గారు, మొట్టమొదటి ప్రధానాచార్య, సరస్వతి విద్యాపీఠం. వారు మన మధ్యలో ఉండడం మన అదృష్టం. కొక్కొండ ఆశిష్ గారు, డిస్ట్రిక్ట్ హైదరాబాద్ జిల్లా పూర్వ విద్యార్థి పరిషత్ సహ సంయోజక్, కందికల్ గేట్ పాఠశాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాజుల వీరేశన్ గారు, ప్రాంత పూర్వ విద్యార్థి పరిషత్ మెంబర్గా ఉన్నారు. వారు కూడా మన కార్యక్రమంలో ఉన్నారు. పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు పందెం శ్రీనివాస్ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ. పాఠశాల కోశాధికారి రామకృష్ణ గారు, అకాడమిక్ పార్వతి గారు, శరత్ కుమార్ గారు, అమిత్ దేశపాండే గారు. వీరితో పాటు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ డాక్టర్ గంగాధర్ గారు కూడా మనతో పాటు. హైదరాబాద్ జిల్లా విభాగ్ సహ కార్యదర్శి శ్రీ డాక్టర్ గంగాధర్ గారు కూడా మన కార్యక్రమంలో ఉన్నారు. ఇంకా అతిథులు వచ్చేవారు ఉన్నారు. సమయానుకూలంగా వారిని పరిచయం చేస్తారు. ఇప్పుడు మన విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు శ్రీ తక్కలపల్లి తిరుపతిరావు గారు మన పూర్వ విద్యార్థి సమ్మేళనం మరియు దాని ప్రాముఖ్యత గురించి
మనకు మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలు మాన్యులు శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు, క్షేత్ర కార్యదర్శి, అలాగే ప్రాంత సంఘటన కార్యదర్శి పతకమూడి శ్రీనివాస్ గారు, బొడ్డు శ్రీనివాస్ గారు, పూర్వ విద్యార్థుల కన్వీనరు, పూర్వ విద్యార్థుల సంయోజకులు నరేందర్ గారు, తర్వాత పూర్వ ఆచార్యులు, పూర్వ విద్యార్థులు, విద్యాభారతి విద్యాపీఠం అధికారులు, ఈ సభకు విచ్చేసిన మిత్రులారా, మొట్టమొదలు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పరచాలని ఆలోచించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు ఏర్పరిచినందుకు, దీంట్లో ముందు ఉండి బాధ్యత తీసుకొని నరేందర్ గారు కానీ వారి ఇతర మిత్రులు అందరూ కూడా ఏదైతే మెయిన్ కమిటీ ఉందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా వారు ఇచ్చిన పిలుపును విని మీరందరూ ఈ సభకి ఏవైతే వచ్చినారో మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు ఇంటికి వచ్చి ఈ కార్యక్రమం ఉంది అని పిలిచారు. నన్ను ఇంట్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మేము దీంట్లో బాధ్యులమే, అయినా స్వయంగా వచ్చి పిలిచినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చెప్పినప్పుడు నేను అనుకున్నాను ఏదో చిన్న కార్యక్రమం మామూలుగా మీద హాల్లో జరుగుతూ ఉంటుంది, అలాంటిది ఏదో ఉండొచ్చు అనుకున్నాను, కానీ ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్దగా చేస్తారని నేను ఊహించలేదు. సో మరి ఒకసారి వారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీరందరూ చాలా సంతోషంగా ఉండొచ్చు. ముఖ్యంగా పూర్వ విద్యార్థులు కానివ్వండి, పూర్వ ఆచార్యులు కానివ్వండి, పూర్వ ప్రధానాచార్యులు కానివ్వండి. ఎందుకంటే ఆచార్యులకు వాళ్ళ పూర్వ విద్యార్థులను చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అట్లా చాలామందిని కలుస్తూ ఉంటారు మీరందరూ కూడా. తర్వాత పూర్వ విద్యార్థులు ఎవరైతే దీనికి వచ్చారో అంతకుముందు అంతా కూడా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ కలుస్తూ ఉంటుంది అని అన్నారు. మొట్టమొదటిసారి 41 బ్యాచ్లన్నీ కూడా ఈ మీటింగ్ పెట్టుకున్నారు, అందరు కలిసినారని చెప్పారు. మీరు మీ బ్యాచ్ కాక వేరే వాళ్ళు కూడా కలిసే అవకాశం మీకు అందరికీ కలిగింది. మొట్టమొదటి ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు ఈ సభలు అవసరమా అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. కానీ మీరు వచ్చి మీ మిత్రులను 13 ఏళ్ళ నాటి వాళ్ళను 15 ఏళ్ళు ఉన్నప్పుడు మీరందరూ కలిసి ఎవరైతున్నారో వాళ్ళని చూడగానే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. పాత రోజులన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత డబ్బు సంపాదించారు, బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉన్నదని కాదు, వాళ్ళని కలిసే వారికే పాత రోజులు గుర్తొచ్చేసేసి ఆ ఫ్రెండ్షిప్పే వేరే ఉంటుంది. వెరీ వెరీ హ్యాపీ మీటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. సో దట్స్ అ వండర్ఫుల్ థింగ్. యూ విల్ గెట్ ఇట్, ద ఫస్ట్ బెనిఫిట్ మీటింగ్ పీపుల్. సెకండ్ ఏమో మీకు మోర్ దెన్ వాట్ యు నో, హూమ్ యు నో ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీకు ఎంత నాలెడ్జ్ ఉందితో పాటు మీకు ఎంతమంది పరిచయాలు కూడా దాంట్లో ముఖ్యము. ఇలాంటి కలయిక వల్ల మీకు ఎంతోమంది పరిచయం అవుతారు, వేరే వేరే వాళ్ళు వేరే వేరే స్థాయిలో ఉన్నారు. మీకు ఎంతోమందితోని ఫ్రెండ్షిప్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అవి చాలాసార్లు ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా కూడా ఉంటుంది అన్నట్టు. మూడవ విషయం ఏంటంటే మీరు ఈ స్థాయికి వచ్చినందుకు ఈ పాఠశాలనే బేస్. చాలా ఎవరైతే చదువుకున్నారు ఈ పాఠశాల కానివ్వండి, మీరు ఇంకో పాఠశాల నుంచి వచ్చింటే ఆ పాఠశాల కూడా. సో పాఠశాల మీకు బేస్, ఇట్ హస్ గివెన్ యూ వింగ్స్ టు ఫ్లై. ఈ బేస్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏదైతే మన కాళ్ళ మీద మనకు నిలబెట్టేందుకు అవకాశం ఇచ్చిందో ఆ భూమిని మనం మర్చిపోకూడదు. సో ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ స్టేయింగ్ కనెక్టెడ్ టు ది స్కూల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మా స్కూల్ నుంచి నేను బయటకు వచ్చేసినప్పుడు మా ప్రిన్సిపాల్ పిలిచేసి చెప్పాడు, ఆల్వేస్ యూ షుడ్ స్టే కనెక్టెడ్ విత్ ద స్కూల్ అండ్ కంట్రిబ్యూట్ టు ద స్కూల్, కంట్రిబ్యూట్ టు ద సొసైటీ ఆల్సో. సొసైటీకి కూడా మీరు కంట్రిబ్యూట్ చేయండి అని చెప్పడం జరిగింది. అందుకొరకు వేరే వేరే కార్యక్రమాలు ఏదో చేస్తూ ఉన్నాము. ఇట్ ఈస్ నాట్ అకేషన్ ఫర్ మీ టు టెల్ యూ అబౌట్ ఆల్ దాట్. బట్ ఇక్కడ మీరు కనెక్టెడ్ అయి ఉన్నారు కాబట్టి మీకు ఈ పాఠశాల సంస్కారం అందించింది.
దేశభక్తి అంటే ఏంటో తెలియజేసింది, మంచి విద్య నేర్పించింది. మీరే బ్రాండ్ అంబాసిడర్స్. ఈ పాఠశాల మేము చూసే వేరే పిల్లలు పంపిస్తుంటారు. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ ది స్కూల్. మీ వల్లనే అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఐ విష్ దట్ యూ షుడ్ స్టే కనెక్టెడ్ టు ది స్కూల్. ఐఎమ్ హ్యాపీ యూఆర్ కమింగ్ బ్యాక్. ఈ పాఠశాలకు చాలా సంస్కార కేంద్రాలు ఉంటాయి, ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా అన్ని యాక్టివిటీస్లో పాల్గొనండి. ఈ పాఠశాల ఇంకా అయిపోయింది కదా, రిటైర్ అయిపోయినాం, ఈ బిల్డింగ్ ఇది ఏముంది అనుకోకుండా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ పాఠశాల ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోయేటందుకు ఇక్కడ చదువుకున్న వాళ్ళు మీరు ఎలా బాగా సెటిల్ అయ్యారో మిగతా వాళ్ళు కూడా బాగా సెటిల్ అయ్యేటట్టు వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వండి, సహాయ సహకారాలు అందియండి. మీరందరూ కూడా చాలా బాగుండాలా, మీ అందరికీ కూడా దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. ధన్యవాదాలండి. కార్యక్రమానికి విచ్చేసిన ఇద్దరు పెద్దల్ని పరిచయం చేస్తాను. డాక్టర్ జమలాపూర్ గంగాధర్ గారు, జాయింట్ సెక్రటరీ, భాగ్యనగర్ విభాగ్, అదేవిధంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఉన్నారు. వీరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. శ్రీ మాదిరాజు సీతారామరావు గారు, పూర్వ ఆచార్య, శైక్షణిక ప్రముఖ బాధ్యతలు నిర్వహించారు. విద్యాపీఠం ప్రాంత పర్యవేక్షణ పని చూశారు. బృందగానం ప్రదర్శనలో ఉన్న విద్యార్థులందరూ కూడా స్టేజ్కి ఇటువైపుగా పటాల వెనకాల వైపుకి వచ్చేస్తాము. అదేవిధంగా దానికి ఇన్స్ట్రుమెంట్ సహకారం చేసే వాళ్ళు కూడా విద్యార్థులు ఇటువైపుకి వచ్చేస్తారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుంటున్నాము. రకరకాల సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేకంగా సంఘ శతాబ్ది సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. తెలంగాణలో చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. దాని గురించి మరియు ఇలాంటి కార్యక్రమం పెట్టుకోవడానికి దాని ప్రాముఖ్యత, దాని ప్రస్తావన చేయవలసిందిగా ప్రాంత పూర్వ విద్యార్థి పరిషత్ సంయోజక్ శ్రీ బొడ్డు శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. ఇలాంటి పూర్వ విద్యార్థి సమ్మేళనం కార్యక్రమానికి ప్రధాన వక్తగా వచ్చేసినటువంటి పూజ్యులు మాన్య శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారికి, తిరుపతిరావు గారికి, పదమూరు శ్రీనివాసరావు గారికి మరియు ఇతర పెద్దలకు నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో ఆశీనులైనటువంటి మనలాంటి ఎంతోమంది పూర్వ విద్యార్థులను చక్కగా విద్యాబుద్ధులు, సంస్కారము, విలువలతో కూడినటువంటి విద్యను అందించి సమాజంలో ఒక ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని సాధించే దిశగా ఇతరులను ప్రభావితం చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి పౌరులుగా మనల్ని తీర్చిదిద్దినటువంటి పూర్వ ఆచార్యులకు పాదాభివందనం. అలాగే ప్రియమైన పూర్వ విద్యార్థుల మిత్రులందరికీ కూడా స్వాగతం. మనందరికీ తెలుసు, గత దశాబ్ద కాలంగా అది గవర్నమెంట్ కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, చాలా చోట్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జరుగుతుంటాయి. మన శిశు మందిరాల్లో కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జరుగుతుంటాయి. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. బయట జరిగేటటువంటి పూర్వ విద్యార్థి సమ్మేళనాలలో ప్రతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు కావచ్చు, ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అందరూ కూడా కలిసి ఒకే చేట వాళ్ళ స్కూల్లో కావచ్చు, బయట కావచ్చు, ఒక కార్యక్రమం పెట్టుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులను పిలుచుకొని వారందరినీ సత్కరించుకొని ఆ పాఠశాలలో వారు చదువుకునేటటువంటి రోజుల్లో జరిగినటువంటి బాల్య స్మృతులను గుర్తు తెచ్చుకోవడం, ఆ స్మృతులను పంచుకోవడము, ఆనందంగా గడపడము, అందరూ కలిసి సామూహిక భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మన సరస్వతి విద్యాపీఠం మనకు అందించినటువంటి మార్గదర్శకత్వంలో మన శిశు మందిరాల్లో జరిగేటటువంటి పూర్వ విద్యార్థి సమ్మేళనాలు మనం
ఇది మన పనిలో భాగం. అంటే వాళ్ళలాగే మనం పూర్వ విద్యార్థి సమ్మేళనాలు పెడతాము, మనమందరం కూడా మన పాఠశాల ప్రాంగణంలో కలుసుకుంటాము. మనకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులను, మన సమాజానికి, మన విద్యాపీఠానికి, మన స్కూల్కు సహకరించినటువంటి మన శ్రేయోభిలాషులకు, సమాజంలోని హితైషులను కూడా పిలుచుకొని వారందరినీ గౌరవించుకొని వారికి కూడా సన్మానాలు చేస్తూ అందరితోని ఆపం మనం మన స్కూలుకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో సమాజ అపేక్షకు అనుగుణంగా మన స్కూలు అలా ఉన్నదా లేదా, మనకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మనకు ఏ లక్ష్యం కోసం మన పూర్వాచారులు మన ఆచార్యులు మనల్ని ఈ విధంగా తీర్చిదిద్దారో ఆ లక్ష్య సాధన దిశగా పూర్వ విద్యార్థులుగా మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఏ మేరకు మనం చేస్తున్నామో, మనకు విద్య నేర్పించినటువంటి ప్రస్తుత స్కూల్ పరిస్థితి ఏంటి అని ఇవన్నీ చర్చించుకుంటాం. మనకు చిన్నప్పుడు చదువుతో పాటు సంస్కారము, విలువలు, దేశభక్తి, సామాజిక బోధ, కర్తవ్య బోధ ఇవన్నీ నేర్పించారు. మనం ఇప్పుడు మనం పనిచేస్తున్నటువంటి స్థలముల్లో మనం నివాసం ఉన్నటువంటి కమ్యూనిటీలలో కావచ్చు, మన పిల్లలకు కావచ్చు, మనం నేర్చుకున్నటువంటి విలువలను, సంస్కారాన్ని నేర్పామా? మనం పనిచేస్తున్నటువంటి ఈ స్థలాలలో మన ప్రొఫెషన్లో ఈ విలువలను పాటిస్తున్నామా? మనం పనిచేస్తున్నటువంటి స్థలాలలో మన జాతీయ భావాలు కలిగినటువంటి మన ఇతర సోదరులను మనం కలుపుకొని మన దేశ హితం కోసం, సమాజ హితం కోసం మనం పనిచేస్తున్నామా, ఏ విధంగా పనిచేస్తున్నామో ఇలాంటివన్నింటి కూడా చర్చించుకొని ఏమన్నా పొరపాట్లు ఉన్నా కూడా సరిదిద్దుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన శిశు మందిరాలను పునర్వైభవం దిశగా ఏ విధంగా తీసుకుపోవాలి, దానికి పూర్వ విద్యార్థులుగా మన శిశు మందిర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఎలా పనిచేయాలి, సమాజ హితం కోసం సేవాభావంతో ఎలా పనిచేయాలని మన పెద్దలు మార్గదర్శనం చేసుకోవడానికి ఇలాంటి సమ్మేళన కార్యక్రమాలు మనం పెడుతూ ఉంటాం. ఇది నిరంతర ప్రక్రియ. ఇలాంటి కార్యక్రమాలు మనం అందరికీ తెలుసు. మన పేరెంటల్ ఆర్గనైజేషన్ RSS స్ఫూర్తితో ప్రారంభించబడినటువంటి శిశు మందిరాలు అఖిల భారత స్థాయిలో విద్యాభారతి, తెలంగాణ ప్రాంత స్థాయిలో సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో ఇక్కడ 200 పైచిలకు పాఠశాలలు 176 దాదాపుగా అఖిల భారత స్థాయిలో 24,000 పైచిలకు పాఠశాలలు, దానిలో 12,500 ఫిజికల్ స్కూల్. ఇలాంటి స్కూళ్ళ నుంచి బయటకు వచ్చినటువంటి దాదాపుగా 1.5 కోటి పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడ కలుసుకున్నా కూడా స్కూల్ కేంద్రంగా కలుసుకుంటారు. ఇలాంటివి సంవత్సరానికి ఒకసారి కలుసుకొని ఇలాంటి మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చర్చించుకొని మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది పెద్దల మార్గదర్శనం పొందుతాడు. ఇది మనం నిరంతర ప్రక్రియ, మనం చేయాల్సిన పని, చేస్తున్న పని. అయితే మనకు విద్య నేర్పించినటువంటి మన ఆచార్యులు, మనకి అవకాశం కలిగించినటువంటి మన ఆర్గనైజేషన్ సరస్వతి విద్యాపీఠం పూర్వ విద్యార్థులుగా మన నుంచి ఏమి అపేక్షిస్తుందంటే 2 విషయాలు. మిత్రులారా, ఒకసారి మనం గమనిస్తే గత 2 దశాబ్దాలుగా దాదాపుగా భారతదేశం మనం చిన్నప్పుడు చదువుకున్నట్టు డెవలపింగ్ కంట్రీ అని అనుకున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ స్టేజ్లోకి వెళ్ళినాం. దీని అంతటికీ కూడా మనలాంటి సుశిక్షితులైనటువంటి కార్యకర్తల కృషి ఎంతైనా ఉంది. మనం అనుకున్నటువంటి ప్రభుత్వము మన ఆలోచనలు, మన జాతీయ విధానం ఉన్నటువంటి మన ఆలోచనలు కలిగినటువంటి ప్రభుత్వం మనకు ఉండడం చేత గత దశాబ్దాన్నర కాలంగా మన భారతదేశం ఒకవైపు శరవేగంతో వృద్ధితుందన్నది ప్రపంచము టెక్నాలజీ నుంచి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నుంచి ముందుకెళ్తున్న తరుణంలో మన భారతదేశం కూడా చాలా ముందుకెళ్తూ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో భారతదేశము చేరుకునే దిశగా ఉన్నటువంటి క్రమంలో మీకందరికీ తెలుసు, మన మిత్రులు కావచ్చు, మన అంతర్గత శత్రువులు కావచ్చు, కొంతమంది విదేశాలలో ఉన్నటువంటి మన శత్రువుల యొక్క మోచేతి నీళ్లు తాగుతూ మన బలాన్ని కొంచెం తగ్గిస్తూ మన దేశాన్ని బ్రేకింగ్ ఇండియా పేరుతో విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనలతో ఎప్పటికప్పటికి మనం ఒకవైపు డెవలప్మెంట్ ఆస్పెక్ట్తో ముందుకెళ్తుంటే మరోవైపు వారు మన కాళ్ళు లాగుతూ మన సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి పూర్వ విద్యార్థులుగా మనమంతా కూడా మనం ఉండే ప్రదేశాలలో కావచ్చు, మనం పనిచేస్తున్నటువంటి స్థలాలలో కావచ్చు, ఒక జాగ్రత్తగా మనం ఒక దృష్టి వేసి ఉంచాలి. అది మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా ఉండాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉండాలి. మనం పక్కకేం జరుగుతున్నది, మన ముందేం జరుగుతున్నది, ఏమవుతుంది అని అనుకోకూడదు. ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నో కావచ్చు, నిన్న మొన్నటి జరిగినటువంటి ఎర్రకోట చౌరస్తాలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, ఇలాంటి అన్నింటికి ఎన్నో బీజాలు కూడా
చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు చిన్నప్పుడు ఎప్పుడు కూడా మన ఆచార్యులు చెప్పింది ఏంటంటే నేషన్ ఫస్ట్, ఇండియా ఫస్ట్. ఆ భావనను మన దాంట్లో ఉంచుకొని ఆ దిశగా. అలాగే ఇక్కడ మన 1988 బ్యాచ్ సంబంధించినటువంటి ఎస్ శ్రీదేవి గారు చీఫ్ ట్రాఫిక్ మేనేజర్గా టీజీఎస్ఆర్టీసీలో సేవలు అందిస్తున్నారు. వారు కూడా మన పూర్వ విద్యార్థి. అలాగే మన పూర్వ కార్యదర్శిగా 1991 నుంచి 2004 వరకు సేవలు అందించినటువంటి హనుమంతరావు గారు కూడా రావడం జరిగింది. అలాగే మన మరొక పూర్వ విద్యార్థి మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్రావు గారు కూడా మన స్కూల్కి రావడం జరిగింది. అలాగే వారి మిత్రులతో పాటే, వారి స్నేహితులతో పాటే అక్కడే ఉండడం కూడా మన స్కూల్ యొక్క విశేషం. అది మన విద్యార్థుల యొక్క శిశుమందిర్ విద్యార్థుల లక్షణం అదే కాబట్టి వారి ఫ్రెండ్స్తోనే ఉండడం జరిగింది అన్న కూడా. థ్యాంక్ యూ. శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు, ఇతర పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ ఆచార్యులు, పూర్వ విద్యార్థులారా, అందరికీ నమస్కారం. మీరందరూ ఈ కార్యక్రమానికి మిత్రులతో మాట్లాడాలని, మీ అనుభవాలు పంచుకోవాలని వచ్చారు. ఇక్కడ ఇచ్చేటువంటి ఉపన్యాసాలు వినడానికి రాలేదు. అయినప్పటికీ ఇంతకుముందే ప్రారంభంలో చెప్పారు, మనందరం క్రమశిక్షణ, సంస్కారము ఇవన్నీ నేర్చుకుందామని. కాబట్టి శిశుమందిర్ విద్యార్థులుగా సభ జరుగుతూ ఉన్నప్పుడు మాట్లాడుకోకుండా వినడం మన సంస్కారము, మన క్రమశిక్షణ అనుకుంటాను. మనకి మాట్లాడుకోవడానికి సాయంత్రం వరకు సమయం ఉంది. కాబట్టి ఈ ఒక సభ బహుశా ఇంకొక గంటలో అయిపోతుంది. ఆ గంట సేపు ఇక్కడ చెప్పేటువంటి విషయాలు వింటే రేపొద్దున ఇక్కడికి రాని మీ మిత్రులన్నా ఎవరు వచ్చారు, ఏం మాట్లాడారు అంటే చెప్పడానికి ఉంటుంది. లేకపోతే చాలా బాగా మాట్లాడారు కానీ ఏం మాట్లాడారో గుర్తులేదనే పరిస్థితి ఉండకుండా అందరూ శ్రద్ధగా ఉంటారు. సావధాన్, అల్లరి చేయొద్దు అని చెప్పడానికి నేను మీ ఆచార్యని కాదు, మీరు విద్యార్థులు కూడా కాదు ఇప్పుడు. కాబట్టి మీరందరూ డిసిప్లిన్ కలిగినటువంటి పూర్వ విద్యార్థులుగా కొద్దిసేపు సభా ప్రాంగణంలో ఉంటూ వింటారని చెప్పేసి ఆశిస్తూ, ఇప్పుడే మన సోదరి చెప్పింది పంచ పరివర్తన. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాలైన సందర్భంగా అనేక లక్ష్యాలు పెట్టుకుంది. ఆర్ఎస్ఎస్ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి, పెద్ద పెద్ద ర్యాలీలు చేయాలి. వీటికంటే కూడా 100 సంవత్సరాల ఉత్సవాలు ఎలా జరపాలి అని అనుకున్నప్పుడు సమాజంలో మార్పు రావాలి. అనేక మార్పులు వచ్చినాయి ఇప్పటివరకు. ఈ 100 సంవత్సరాలు హిందూ సంఘటన జరిగింది, హిందూ చైతన్యం వచ్చింది, అనేక విజయాలు సాధించింది. కానీ ఇంకా మన దేశం, మన ప్రార్థనలో చెప్పినటువంటి జగశిర మౌర బనాయే భారత్, ఈ దేశం ప్రపంచంలో ఉన్నత సాధించాలి అంటే అనేక మార్పులు రావాలి. అందులో మన వ్యక్తిగతంగా కూడా మార్పులు రావాలి. అందులో మొట్టమొదటిది 5 విషయాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తికి సంబంధించింది, రెండోది మన కుటుంబానికి సంబంధించింది, మూడోది సమాజము, నాలుగోది దేశము, ఐదోది సృష్టి. వీటికి సంబంధించి 5 విషయాలు స్వీకరించింది. మొట్టమొదటిది స్వదేశీ. స్వదేశీ అంటే స్వభాష, స్వభూష, స్వవేషధారణ, స్వసంస్కృతి, స్వధర్మము, స్వదేశీ వస్తువుల వినియోగం, స్వ అనుకున్న ప్రతిదాన్ని కూడా ప్రేమించాలి. కాబట్టి మనందరం అది పాటిస్తున్నామా? వేషధారణ విషయంలో
పాశ్చాత్యులు వేషధారులకు వెళ్తున్నామా, లేదా టైలర్ ఏ ఫ్యాషన్ చెప్తే అది పోతున్నామా? మన భారతీయ సంస్కృతి ఆధారంగా వేషధారణ ఉంటుందా? కేవలం ఇక్కడ మన శిశు మందిర కార్యక్రమాలకు వచ్చినప్పుడే కాదు, మీ పిల్లలకి ఏమి వేషధారణ వేస్తున్నారు, ఫంక్షన్లో ఏమి వేషధారణ ఉంటుంది, ఇవన్నీ కూడా గమనించి వేషధారణ విషయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి. భాష ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి, శిశు మందిరాలతో సహా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. కానీ తెలుగు గుర్తుంటుందా? ఐ డోంట్ నో తెలుగు అని ఫ్యాషన్గా చెప్తున్నారు. తెలుగు రాయడము, చదవడము, తెలుగు పద్యాలు ఇటువంటి అన్నీ కూడా చక్కగా మాతృభాషలో. కాబట్టి ఇంట్లో మాట్లాడేటప్పుడు మాతృభాషలో మాట్లాడాలి. ఈ విధంగా మన పిల్లలకి కూడా, మీ పిల్లలందరికీ కూడా స్వధర్మాచరణ గురించి, స్వమతం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నామా? శిశు మందిరాల్లో ఏవైతే నేర్చుకున్నామో అవి నెక్స్ట్ తరానికి మీ అందరూ కూడా నేర్పిస్తున్నారా? కాబట్టి మన జీవితంలో స్వదేశీ, ముఖ్యంగా పండుగలు జరుపుకోవడం. ఇప్పుడు అన్ని ఇళ్లలో పుట్టినరోజు పండుగలు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇవి కేకు లేకుండా జరగడం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కేకు సంస్కృతి? కాబట్టి శిశు మందిర విద్యార్థులుగా మనమే వాటిని ఆచరించకపోతే ఇంకెవరికి చెప్తాము? కాబట్టి ఇటువంటి పండుగల ఇంకా జనవరి 1 జరుపుకుంటున్నామా హ్యాపీ న్యూ ఇయర్ అని? హ్యాపీ న్యూ ఇయర్కి ముగ్గులు వేస్తున్నామా? మన ఉగాది పండుగని అత్యంత సంబరంగా జరుపుకుంటున్నామా? ఇవన్నీ మీరు విన్న విషయాలే, కానీ వినడం ముఖ్యం కాదు, తెలియడం ముఖ్యం కాదు, మన ఆచరణ ముఖ్యము. మనలో మార్పు వస్తే మనల్ని చూసి ఇంకో 10 మంది మారుతారు, 10 మందిని చూసి 100 మందిని మారుతారు. కాబట్టి ఇది మొదటి విషయం. మన వ్యక్తిగత జీవితంలో వస్తువు కొనేటప్పుడు మనం సబ్బులు కొన్నా, పేస్ట్ కొన్నా, చెప్పులు కొన్నా, బట్టలు కొన్నా ఇది స్వదేశీనా కాదా? మన కార్యకర్తతోటి మాట్లాడుతుంటే ఫస్ట్ ప్రయారిటీ లోకల్ ప్రోడక్ట్స్. లోకల్ ప్రోడక్ట్స్ దొరకకపోతే మన దేశీయ వస్తువులు, అవి కూడా దొరకకపోతే నెక్స్ట్ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వాటికి వెళ్ళాలి తప్పితే ఎవరు కూడా విదేశీ బ్రాండ్స్ గురించి వెతకవద్దు. ఇప్పుడు మోడీ గారు కూడా ఎక్కడ పోయినా ఆత్మనిర్భర్ భారత్ అని పదే పదే చెప్తున్నారు. కాబట్టి స్వదేశీ విషయంలో మనందరం కూడా మన జీవితంలో మార్పు తీసుకురావాలి. రెండోది కుటుంబ ప్రబోధన. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాల్లో ప్రేమ ఆప్యాయతలు ఉండటం లేదు. నిన్ననే ఒక వీడియో వైరల్ అయింది, మీరు కూడా ఎవరైనా విని ఉండవచ్చు. ఒక పాప మాట్లాడుతూ ఒక సభలో చెప్పింది, మొబైల్ చూడొద్దు, టీవీ చూడొద్దు అని చెప్తున్నారు. కానీ మేము మమ్మల్ని పార్క్ తీసుకెళ్ళు లేదా బయటికి తీసుకెళ్ళు అంటే తర్వాత తీసుకెళ్తాను, టైం లేదు అని చెప్తున్నారు. పిల్లలకి టైం కేటాయించట్లేదు, కానీ పిల్లల్ని మొబైల్ చూడొద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దని కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి కుటుంబానికి సమయం కేటాయించడం, ఇంట్లో కూర్చొని ఎవరి మొబైల్లో వాళ్ళు, ఎవరి రూమ్లో వాళ్ళు టీవీ చూస్తూ కూర్చుంటున్నామా? అందరం కలిసి ఒక్క పూటైనా కనీసం భోజనం చేస్తున్నామా? సో 6 విషయాలు చెప్పారు మన సరసంఘచాలక్ గారు. భోజన్, భజన్, భాష, భూష, భవన్, భ్రమణ్ అని చెప్పేసి. భోజనం కలిసి చేయాలి, ఇంట్లో వండుకొని చేయాలి. హోటల్లో తినడము, పిజ్జాలు, బర్గర్లు తెచ్చి తినడం కాదు. ఎందుకంటే ఆహారం ద్వారా మనస్సు నిర్మాణం అవుతుంది. కాబట్టి పవిత్రమైనటువంటి ఆహారము ఇంట్లో వండుకొని ప్రేమతో వడ్డించి తినాలి. 3 పూట్ల కలిసి తినకపోవచ్చు, కనీసం ఒక్కసారైనా కుటుంబంలో అందరం కలిసి ప్రేమతో మాట్లాడుకుంటూ భోజనం చేయాలి. ఆ కొద్దిసేపు అయినా మొబైల్ కాస్త దూరంగా పెట్టాలి. అది భోజనం. భజన, అందరం కలిసి పూజ చేస్తున్నామా, భజన చేస్తున్నామా, దేవాలయానికి వెళ్తున్నామా, ఇది భజన్. దానివల్ల పిల్లల లోపల ధార్మిక ప్రవృత్తి. ఎవడో ఏదో మతమాడు వచ్చి మాయ మాటలు చెప్పి నీ కృష్ణుడిది, నీ రాముడిది అని చెడు వాక్యాలు చెప్తే సులభంగా వాటిని నమ్మేస్తున్నారు, హిందూ ధర్మాన్ని వదిలేస్తున్నారు. కాబట్టి మన పిల్లలకి మన ధర్మం గురించి చెప్పేటువంటి అవకాశం, కృష్ణుడేంటి, రాముడేంటి, శివుడేంటి, ఇవన్నీ భజన అనేటువంటి దాంట్లో మన సంస్కృతిని, మన ధర్మాన్ని నేర్పించాలి. తర్వాత భాష విషయం చెప్పాను, వేషధారణ విషయం కూడా చెప్పాను. భవన్, మన ఇల్లు ఎలా ఉంది? భారతీయ సంస్కృతి ఆధారంగా ఉందా? తులసి మొక్క ఉన్నదా? ఇంట్లో దేవీ దేవతల ఫోటోలు, పూజ
అని అనిపించే విధంగా ఉన్నదా మన గృహము? కాబట్టి అది భవనం. భ్రమణ్ అంటే కనీసం దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 52 శక్తిపీఠాలు ఉన్నాయి, 108 వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి, శంకర పీఠాలు, శంకర మఠాలు, పుణ్యనగరాలు, అడుగడుగునా పుణ్యక్షేత్రాలే. సంవత్సరంలో ఒక వారం రోజులైనా పిల్లలతో సహా వెళ్ళి ఇవన్నీ భారత దర్శనం చేయాలి, అఖండ భారతాన్ని దర్శించాలి. అప్పుడే ఈ యొక్క భారతదేశము, భారతీయ సంస్కృతి ఇవన్నీ కూడా తెలుస్తాయి. అది భ్రమణ్. ఈ విధంగా ఈ 6 భాలు మనం ఆచరించాలి. అదే కుటుంబ ప్రబోధం. మూడవది సమరసత, సామాజిక సమరసత. ఇంతకుముందు కుల వివక్ష ఉండేది, ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది, గ్రామాల్లో, నగరాల్లో కూడా ఉంది, అది తెలియకుండా ఉంది. కానీ ఇంకొకటి తెలియకుండా ఇంకొకటి వృత్తి. మనం మన పనివాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నాం, మన దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్లతో ఎలా వ్యవహరిస్తున్నాం, కర్మచారులతో, అంటే ఒక మనిషిని మనిషిలాగా చూడాలి. సోషల్ హార్మనీ, కులం పేరుతోటి, భాష పేరుతోటి, ప్రాంతం పేరుతోటి ఎటువంటి వివక్ష లేకుండా మనిషిని మనిషిలాగా చూడడమే సోషల్ హార్మనీ. కాబట్టి ఇది మనం పాటిస్తున్నామా? మన జీవితంలో మార్పు వచ్చిందా? ఇంకా మనం డిస్క్రిమినేషన్ చూపిస్తున్నామా మనుషుల మధ్యలో? కాబట్టి ఇదే సామాజిక సమరసత. నాలుగవది దేశానికి సంబంధించినటువంటిది నాగరిక కర్తవ్యం, పౌర విధులు. ఇందాకే మన పూర్వ విద్యార్థిని ట్రాఫిక్ అదే ఆఫీసర్ గురించి పరిచయం చేశారు. సో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నామా? బండి మీద ఇద్దరే వెళ్ళాలి, 3, 4 సులభంగా వెళ్తుంటారు. హెల్మెట్ పెట్టుకోమని అనేక ప్రచారాలు చేసినప్పటికీ హెల్మెట్ లేకుండా వెళ్తుంటారు. కాబట్టి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడము, పరిమితికి మించి వెళ్లకుండా ఉండడము, ఇటువంటి అనేక ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి. అంతేకాదు విద్యుత్తుని పొదుపు చేయాలి. విద్యుత్ మనం బిల్లు కడుతున్నాం కానీ ఇష్టం వచ్చినట్టు వృధా చేయకూడదు, అది జాతీయ ఆస్తి. నీటిని వృధా చేయకూడదు, పరిసరాన్ని పాడు చేయకూడదు. కాబట్టి పర్యావరణంలో ఉండేటువంటి తర్వాత నాగరిక కర్తవ్యం, మన యొక్క పౌరులుగా మనకి అనేక విధులు ఉన్నాయి. హక్కుల గురించే కాదు, మన బాధ్యతల గురించి కూడా మాట్లాడుతూ మన జీవితంలో ట్రాఫిక్ రూల్స్, రెడ్ సిగ్నల్ పడితే అటు ఇటు చూస్తారు, పోలీసు లేకుంటే జంప్ చేసి వెళ్ళిపోతారు. రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి అనేటువంటి ఇటువంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పన్నులు సకాలంలో కట్టడం, లైసెన్స్ లేకుండా బండి నడపకపోవడం, మనం పన్నులు ఎలా ఎగ్గొట్టాలి, ఎలా తక్కువ చేయాలి కాదు, మన బాధ్యతగా ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, హౌస్ ట్యాక్స్ కానివ్వండి, జిఎస్టీ ఏదైనా సరే మన కర్తవ్యంగా భావించప్పుడే మన దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. పన్నులు సక్రమంగా కట్టడం, ఇవన్నీ కూడా మన యొక్క పౌర విధులు. మహాపురుషులు గౌరవించడం, జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని గౌరవించడం, ఇటువంటి అనేక విషయాలు ఉన్నాయి. చివరిగా పర్యావరణం, పేడ్ పడావో, జల్ బచావో, ప్లాస్టిక్ బ్యాన్ కరో, అంటే వృక్షారోపణ, వృక్షాలు పెంచాలి. గ్లోబల్ వార్మింగ్, ఇప్పుడే మార్చిలోకి వచ్చాము, వేడి పెరిగిపోయింది. కాబట్టి ఇది కాకుండా ఉండాలన్నట్లయితే చెట్ల మధ్యలో ఉండాలి, మన మధ్యలో చెట్లు ఉండడం కాదు. ఇల్లు కడితే తప్పకుండా మొక్కలు కూడా ఉండాలి. ఆ విధంగా వృక్షారోపణ చేయడము తప్పకుండా. మనం పుట్టినరోజు తప్పకుండా కనీసం ఒక మొక్క నాటాలి. ఇది అందరం కూడా పెట్టుకున్నట్లయితే దేశంలో ఈ యొక్క వృక్షాల అటవీ శాతం అనేటువంటిది పెరుగుతుంది. ఆ తర్వాత రెండోది జల సంరక్షణ, నీటిని పొదుపుగా వాడాలి. నీళ్లు సగం గ్లాస్లోనే ఇవ్వమంటున్నారు, ఎందుకంటే చాలామంది సగం తాగి సగం పడేస్తారు, అవసరమైతే మళ్ళీ పోయొచ్చు. అలాగే మనం స్నానం చేసేటప్పుడు కానివ్వండి, ముఖం కడుక్కునేటప్పుడు కానివ్వండి, ఎప్పుడు నీటిని వినియోగించినా పొదుపుగా వాడాలి. ప్రతి ఇంట్లో, ప్రతి బడిలో, ప్రతి గుడిలో, ప్రతి వీధిలో ఇంకుడు గుంతలు తవ్వాలి. గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, భూగర్భ జలాలు. కాబట్టి భూగర్భ జలాలు పెరగాలి, గ్రౌండ్ వాటర్ పెరగాలి అంటే మనం వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇవి ప్రతి చోట కూడా తవ్వి నీటిని భూమి లోపలికి వెళ్ళేటట్టుగా చేయాలి. ఇది జల సంరక్షణ. ప్లాస్టిక్ నిషేధం, ఎక్కడ చూడండి ఇంత పెద్ద కార్యక్రమం బయట జరిగితే ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే ఉంటుంది. మన వాళ్ళు ప్లాస్టిక్ రహితంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2019లో మనం 22,000 మందితోటి పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనం చేసాం. అక్కడ కూడా ప్లాస్టిక్ వాడలేదు.
కాబట్టి అది మనకి పర్యావరణం పట్ల ఉన్న నిష్ట. ఇది మన ఇళ్లలో కూడా ఆచరణలోకి రావాలి. మన స్కూల్లో, మన ఇంట్లో, గుడిలో, ఎక్కడ మన పండుగలు, మన ఫంక్షన్స్ విపరీతంగా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, ఇది పర్యావరణానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి మన ఇంటి నుంచి మార్పు రావాలి. ఎక్కడ నేను ప్లాస్టిక్ వాడను అనేటువంటిది. ఆ విధంగా లాస్ట్ది వేస్ట్ మేనేజ్మెంట్, చెత్త నిర్వహణ. కాబట్టి ఎక్కడంటే అక్కడ చెత్త పడేయకూడదు. చెత్తని చెత్త బుట్టలోనే వేయాలి. తప్పనిసరిగా కొన్ని వాడాల్సి వస్తుంది ప్లాస్టిక్. ఇవాళ రేపు నూనె ప్యాకెట్లు దగ్గర నుంచి పాల ప్యాకెట్ వరకు అన్నీ ప్లాస్టిక్ ప్యాకింగ్సే వస్తున్నాయి. అవి కట్ చేసినప్పుడు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఖచ్చితంగా చెత్త బుట్టలో వేయాలి. దాన్ని రీసైక్లింగ్ పంపించాలి. ఆ విధంగా వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది కూడా సక్రమంగా జరగాలి. అప్పుడే మన యొక్క స్వచ్ఛత, స్వచ్ఛ భారత్ అంటున్నారు మోడీ గారు. అది ఒక్క మోడీ గారికి సంబంధించి కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటిది. మేరకు విద్యాపీఠం సూచన మేరకు మన పాఠశాల పూర్వ విద్యార్థులు, అదేవిధంగా పూర్వాచార్యుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు పాఠశాల ప్రబంధనకారిణి మరియు సమితి సూచన మేరకు పూర్వ విద్యార్థులతో మొదటి సమావేశము జనవరి మాసంలో అనుకున్నాం. జనవరి మాసంలో ఫస్ట్ సమావేశం అయింది. అయితే అప్పుడు ఫస్ట్ ఫిబ్రవరిలో సమావేశం జరపాలనుకున్నాము. కానీ ఈ సమయం మనకు సరిపోదని మనం తీర్మానం చేసుకొని మార్చ్ 1కి ఈ ప్రోగ్రాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పాఠశాల 10వ తరగతి మొదటి బ్యాచ్ 1984లో ఉత్తీర్ణత అయినారు. అక్కడి నుండి 2025 వరకు 14 బ్యాచ్లు మన పాఠశాలలో చదువుకున్నారు. వాళ్ళందరినీ ఏకం చేయడానికి ఘటనాయకులను ఏర్పాటు చేసుకొని, ఘట సంయోజకులను బ్యాచ్ వైజ్గా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి పూర్వాచార్యులు, ప్రస్తుత ఆచార్యుల సమ్మేళనంతో అదేవిధంగా ఆధునికతను జోడించి గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్, వాట్సాప్ రిజిస్ట్రేషన్ ద్వారా మీ అందరినీ ఇక్కడికి చేర్చాం. పాఠశాల నుండి మనం ఇచ్చే స్థాయిలోకి ఎదిగాం కాబట్టి ఎలాంటి ధనార్జన స్వీకరించలేదు. మనందరి బ్యాచ్ వైజ్గా ఎలాంటి బలవంతం లేకుండా మనమే మన నిధిని సమకూర్చుకొని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఈ కార్యక్రమాన్ని మీరు అందరి సహకారంతో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మొత్తం 41 బ్యాచ్లు ఉండగా వాటిలో 333 మందితో మన పూర్వ విద్యార్థులు ఉన్నారు. దాంట్లో 2300 మందిని మనం సంపర్కం చేశాము. దాంట్లో విదేశాలలో 500 మంది వరకు బయట ఉండడం వలన వాళ్ళు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. ఈ కార్యక్రమంలో ఉపస్థితి 1350 మంది పైననే ఉన్నారు. సో ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదిక సరస్వతి విద్యాపీఠం గారు అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతిరావు గారు, ఈ విద్యాలయం యొక్క అధ్యక్షులు పురుషోత్తమరావు గారు,
భగవద్గీత కానీ ఒక రకంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి చక్కటి అవకాశం దొరికింది. అయితే నాకు ఒక చిన్న సందేహం ఏముందంటే, మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నారు కానీ నేను ఒక్కసారి మిమ్మల్ని పరిశీలిస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తున్నది. అందులో ఒకటి, మీరు 5 నిమిషాలు మాట్లాడమంటే 5 నిమిషాలు మాట్లాడతా, 10 నిమిషాలు మాట్లాడమంటే 10 నిమిషాలు మాట్లాడతా. మీ ఓపిక ఉన్నంతసేపే నేను మాట్లాడతా, 5-10 నిమిషాల్లో పూర్తి చేస్తాను. బంగారం ధర బాగా పెరిగింది. కొన్న బంగారాన్ని మళ్ళీ అదే దుకాణంలో అమ్మడం కొరకు వెళ్తే ఈ బంగారంలో ఏమన్నా కల్తీ జరిగిందా అని చెప్పేసి ఒకసారి రాయి మీద రాసి చూసుకుంటారు. అప్పుడు కానీ ఈ బంగారం బాగానే ఉంది, కల్తీ లేకుండా అని చెప్పేసి అతను తిరిగి మళ్ళీ ఖరీదు చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటున్నారు. నేను ఒక్కసారి పరిశీలించుకోవడం కొరకు ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో ఉదయం లేస్తూనే 2 చేతులు ముందు పెట్టి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే తుగోవింద అని ఆ శ్లోకం 2 చేతులు ముందు పెట్టుకొని ఆ శ్లోకం చదవాలి అని ఇక్కడ నేర్చుకున్నాం. ఇప్పటికి మేము చేస్తున్నాం ఆ పని అన్న వాళ్ళ చేతులను ఎంతమందిలో చూస్తున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ ఒక 5% కూడా చేతులు లేవలే. బహుశా వాళ్ళు విన్నారా లేకుంటే వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారో తెలియదు నాకు. ఎవరైనా ఒక పెన్ ఇస్తే థ్యాంక్స్ అంటాము, ఒక సీటు ఇస్తే కొద్దిగా జరిగి కూర్చుంటే థ్యాంక్స్ అని చెప్పేసి అంటాం, మర్జీలు ఇస్తే థ్యాంక్స్ అంటాం. ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము కాబట్టి భూమికి ఎంత రుణపడి ఉంటాం మనము. అందుకని ఉదయం లేస్తూనే ఆ భూమి మీద కాలు మోపుతూనే సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వామి అంటూ ఆ భూమికి నమస్కారం చేయాలని ఒక శ్లోకం ఇక్కడ ఒకటి అభ్యాసం చేశాము. ఇప్పటికీ నేను ఆ రకంగా నేలపైన కాలు మోపుతూనే ఉదయం ఈ శ్లోకాన్ని నేను చదువుతున్నాను అన్న వాళ్ళు ఒక్కసారి ఎవరు చేయొద్దని ఎంతమంది ఉన్నారు? దానికంటే ఇది ఇంకా తక్కువ సంఖ్యలో ఉన్నారు. మరి ఎందుకు ఇంకా ఈ బల్లో చదివే సంస్కారాలు మనం వంట పట్టించుకున్నప్పుడు ఏమండి, మీరు భోజన సమయం అవుతున్నట్టు కరెక్ట్ మాట్లాడనా మరి పూజ చేయరా? మన రాష్ట్రంలో కాకుండా దేశమంతా మన విద్యాలయాలు కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ అమ్మాయిని మన శిశు మందిరంలో చేర్పించి 3వ తరగతి అమ్మాయిని వెంట పెట్టుకొని మన బడికి వచ్చి ప్రధానాచార్యని కలిసి నేను నా భార్య ఆఫీసర్లుగా పనిచేస్తున్నాము. ఉదయం లేస్తూనే ఎవరి హడావుల్లో వాళ్ళు వెళ్ళిపోతాము, కానీ రాత్రిపూట మాత్రం కలిసి భోజనం చేస్తాము. మా అమ్మాయి, నేను, మా భార్య. మేము భోజనం మీద కూర్చొని అన్నం కలిపి ఆ మొదటి బుద్ధ నోట్లో పెట్టుకుందామని చెప్పేసి అనుకునేసరికి మా అమ్మాయి నాన్న భోజన మంత్రం భోజన మంత్రం భోజన మంత్రం అంటుంది. మా అమ్మాయి కారణంగా మేము భోజన మంత్రం నేర్చుకున్నాము. ఆ రోజుల్లో మాకు మీ శిశు మందిరాలు లేవు చదువుకునే సమయంలో. ఇప్పుడు మా అమ్మాయి మీ స్కూల్లో చదువుతున్నది. మా అమ్మాయి కారణంగా మేము సంస్కారాలు నేర్చుకుంటున్నాము. అందుకని మీకు థ్యాంక్స్ చెప్పడం కోసం వచ్చాను అని ఆ పోలీస్ ఆఫీసర్ మన శిశు మందిరికి వచ్చాడు. ఆయనకు థ్యాంక్స్. కానీ ఇప్పుడు మీకు నేనేం చెప్పాలనేది ప్రశ్న. ఇక్కడ నేర్చుకున్నారు, నా భోజన మంత్రం లేదు, నా సముద్ర వసనే దేవి లేదు, మాతృదేవో భవ పితృదేవో భవ
చేస్తాను అన్న వాళ్ళు చేయొద్దని ఎంతమంది ఉన్నారు? మా అమ్మకు నాన్నకు అత్తకు అనట్లేదు, అత్తయ్యకు పాదాయి వంద అనట్లేదు, వీళ్ళ అమ్మ నాన్న అంటున్నా. ఓ సార్ దించాడు దించాడు. చాలా సంతోషం. సంస్కారాలు జీవితానికి సంబంధించినవి. నేను నిన్ననే అనంతపురం జిల్లాలో గడేకాయలకి వెళ్ళొచ్చాను. అక్కడ ఇలాంటి ఒక నూతన భవనాన్ని నిర్మాణం చేసి దాని ప్రారంభోత్సవానికి వెళ్ళాను. నేను ఎవరింట్లో అయితే ఆగానో, అల్పాహారం చేశానో, ఆ పెద్ద మనిషి నాకు ఒక విషయం చెప్పిన తర్వాత ఆనందం వేసింది. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. 2 అమ్మాయిలు చదువుకున్నారు, పెద్దవాళ్ళయ్యారు. ఆ 2 అమ్మాయిలు ఎక్కడ చదివించాలని చెప్పేసి నేను అనంతపురం తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటే, అక్కడ మన సంఘ కార్యకర్త మన పిల్లల్ని ఎక్కడో అనంతపురం తీసుకెళ్ళడం కాదు, మన పిల్లలకు మన ఊళ్ళో బడి ప్రారంభం చేద్దాం పట్టు అని చెప్పేసి ఆ రకంగా అప్పుడు మా పిల్లల కొరకు ఇక్కడ బడి ప్రారంభం చేశాము. ఇవాళ ఒక చక్కటి భవనం మేము నిర్మాణం చేసుకున్నాము. ఇది మాకు చాలా ఆనందకరంగా ఉన్నది అన్నాడు. నేను ఎందుకంటున్నా అంటే ఈ బడి ఎవరి కొరకు అంటే ఊరు కొరకు. కాబట్టి బడి ఊరు మాది అనుకోవాలి, ఊరు బడి మాది అని చెప్పేసి అనుకోవాలి. వాస్తవంగా దీని ద్వారా ఏదో 4 డబ్బులు మిగుల్చుకొని ఎవరికో తీసుకోవడం కొరకు కాదు. అందుకని ఒక్క గడేకాలు మాత్రమే కాదు, మీ పేరెంట్స్ ఎక్కడికి పోయినా సరే అదే మా పిల్లలకు ఒక చక్కటి విద్యాలయం కావాలి, వాళ్ళకి సంస్కారంతో కూడుకున్న విద్య కావాలి అని ఇలాంటి శిశు మందిరాలు ప్రారంభం చేశారు. ఇక్కడ విద్వాన్ రెడ్డి గారు కానీ, లేకుంటే ఆ రోజుల్లో ఉన్న దేశ్ముఖ్ కానీ, దేశ్ముఖి ఇలాంటి పెద్దలు ఈ రకంగా ఈ కాలనీ ఏర్పాటు చేస్తున్న సమయంలో కూడా ఈ భూమిలో మనం శిశు మందిరం పెట్టాలి అని చెప్పేసి శిశు మందిరం ప్రారంభం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల కొరికి, మా పిల్లల కొరికి అలా విద్వాన్ రెడ్డి గారి పిల్లలు చదివారు, ఇక్కడ దేశ్ముఖి పిల్లలు చదివారు. ఆ రకంగా మన పిల్లల కొరకు బడి అని ఇవాళ దేశంలో అన్ని పాఠశాలల యొక్క చరిత్ర కూడా ఇదే. బట్ ఇవాళ మనం ఎందుకు కలిసామంటే ఇవాళ మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని. మీ పేరెంట్స్ మా పిల్లలకు చదువు మాత్రమే కాదు సంస్కారం కావాలి అనుకొని బళ్ళు ప్రారంభం చేశారు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మన బడి మన పిల్లలకు అనుగుణంగా సంస్కారాలతో కూడుకున్న విద్య కావాలి అని మన పిల్లలకు అనుగుణంగా తయారు చేయాల్సిన అవసరము ఇవాళ మనకు ఉన్నది అంటున్నారు. ఎక్కడో బడి ఉన్నదని చెప్పేసి మన పిల్లల్ని ఎక్కడో చదివించి వాడికి సంస్కారము తల్లి తండ్రి ఇతరత్ర ఏమి లేకుండా వాడు డాక్టర్ అయితేనేమి, ఇంజనీర్ అవుతేనేమి. కాబట్టి చదువు కేవలం పొట్ట నింపుకోవడం కొరకు కాదు, చదువు ఒక సంస్కారాన్ని, ఒక విలువని మనకు అందించడం వరకు. అందుకొరకని మనం ఇక్కడ చదువుకున్నాం. నేను 4 రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన చెప్పి నేను 2 మాటలు చెప్పి పూర్తి చేస్తాను. సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఓ పెద్ద కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్న అమ్మాయి వివాహమైంది. భర్త దుబాయ్లో పనిచేస్తున్నాడు, తల్లి ఉన్నది, సొంతం ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ అవుతున్నారు. భవ్యంగా పెద్ద హాస్టల్లో చేర్పించారు. వార్త మీరు చదివి ఉంటారు. మధ్యరాత్రి తన కారు తీసుకొని ఆ పిల్లలు ఉంటున్నటువంటి హాస్టల్లోకి వెళ్ళి ఆ పిల్లలిద్దరిని కూడా కారులో కూర్చోబెట్టుకొని మన బంధువులు చనిపోయినమ్మా అని ఆ కొడుకుని కూతుర్ని తీసుకొని చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా వస్తున్న గూడ్స్ ఎదురుగా నిలబడి భయపడుతున్నటువంటి కొడుకును దగ్గరికి లాక్కొని అదుకొని ఎదురుగా వస్తున్న గూడ్స్ కింద చనిపోయారు. ఇది మనకు ఉన్నటువంటిది. అక్కడ సూసైడ్ నోట్ ఉంది. ఆ సూసైడ్ నోట్ చూస్తే ఎందుకు చదువుకున్నావు అంటే, ఎందుకు నీవు చనిపోయినావు అంటే, బ్రతుకు మీద ఇష్టం లేదు, బ్రతుకు భారంగా ఉన్నది, అలాగే నేను చనిపోతున్నాను అని పిల్లల్ని వెంటబెట్టుకుంది. ఏం వెళుతున్నది? పెద్ద ఇంజనీరు కదా,
ఇవాళ కూడా అంతే అవసరం ఉన్నది. మీ పేరెంట్స్ ప్రారంభం చేసినప్పుడు వాళ్ళ పిల్లలకు ఎంత అవసరం అనుకున్నారో మీ కొరకి ఇవాళ మీ పిల్లలకు కూడా అంతే అవసరం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మన విద్యాలయాలు ఎదిగాలని మన విద్యాపీఠము ప్రయత్నం చేస్తున్నది. చాలా చోట్ల పూర్వ విద్యార్థులు కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్నటువంటి సందర్భాలున్నాయి. దాంట్లో భాగంగానే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియానికి వచ్చాం. హైదరాబాద్లో 2019లో పూర్వ విద్యార్థుల కార్యక్రమం జరిగింది. మీకు దేశంలో చాలా మంది పాల్గొని ఉంటారు. 10,000 మంది అనుకుంటే 22,000 మంది పాల్గొన్నారు. అదే సందర్భంగా శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతోటి కేంబ్రిడ్జ్కి అఫిలియేటెడ్గా ఒక ఇంటర్నేషనల్ పాఠశాల సిబిఎస్ఈ అఫిలియేటెడ్ ప్రారంభం చేశాం. అట్లానే ఇక్కడ నాగర్కూల్లో 14 ఎకరాల భూమి మనకు రిలీజ్ చేసి ఒక దాదా అక్కడ కూడా ఒక ఆవాస విద్యాలయము సిబిఎస్ఈ స్కూల్ ఉండాలని విద్యాభారతి విజ్ఞాన కేంద్రం అనే పేరుతోటి అక్కడ కూడా ఒక సిబిఎస్ఈ రెసిడెన్షియల్ స్కూల్ మనం ప్రారంభం చేశాం. ఇవాళ రాంపూర్ కానీ, కరీంనగర్ కానీ, జమ్మికుంట కానీ, తడకపల్లి కానీ, వాళ్ళ కామారెడ్డి కానీ, మైసా కానీ, ఆదిలాబాద్ కానీ ఈ అన్ని పాఠశాలలు కూడా సుమారుగా స్టేట్లో మరొక 25 పాఠశాలలు సిబిఎస్ఈ వైపు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు పూర్వ విద్యార్థుల యొక్క సహకారంతో ముందుకు వెళ్తున్నారు. మిత్రులారా, వాళ్ళ దేశం యొక్క పరిస్థితులు చూసినప్పుడు ఆ రోజుల్లో ఇవాళ మన బడులు ఎంతగా అవసరమో ఈ రోజుల్లో కూడా మన అవసరం అంతే ఉన్నది. అందుకని సమాజం యొక్క పరిస్థితులు చూస్తే చాలా భయంకరంగా ఉన్నది, భయానకంగా ఉన్నది. అందుకని సంఘ శతాబ్ది సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము అని చెప్పేసి అన్నాం. సంఘ శతాబ్ది కారణంగా ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాము అని చెప్పేసి అనుకున్నాం. సంఘ భావజాలంతో మన శిశు మందిరాలు ప్రారంభమైనాయి. ఇవాళ మన సంఖ్య తక్కువ లేదు. అనేక రంగాల్లో మనం ఉన్నాం. విద్యారంగంలో మనం ఉంటే, వనవాసి రంగంలో వనవాసి పరిషత్ అయితే, ధార్మిక రంగంలో విశ్వ హిందూ పరిషత్ అయితే, ఆ రకంగా విద్యార్థి రంగంలో ఏబీవీపీ ఉంటే, ఎన్ని సమాజంలో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లో మనం ఉన్నాం. కొన్ని సమాజాన్ని మనం ఇవాళ లీడ్ చేయగలగాలి. నువ్వు టీచర్గా ఉన్నావా, డాక్టర్గా ఉన్నావా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నావా, ఒక వ్యాపార రంగంలో ఉన్నా, ఎక్కడున్నా సరే సమాజాన్ని దేశ హితానికి అనుగుణంగా లీడ్ చేయగలగాలి. ఇవాళ బంగ్లాదేశ్లో జరిగినట్టుగా భారతదేశంలో జరుగుతుందా? పాకిస్తాన్లో జరిగినట్టుగా భారతదేశంలో జరుగుతుందా? నేపాల్లో జరిగినట్టుగా భారతదేశంలో జరుగుతుందా? నో, అలా జరగడానికి వీల్లేదు. సమాజం తప్పుదారిలో వెళ్తే వాళ్ళు సరైన దానిలో లీడ్ చేయగలిగేటువంటి సంఖ్య కానీ సామర్థ్యం కానీ మనకున్నది. అందుకని ఈ 100 సంవత్సరాల సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ పంచ పరివర్తన అనే పేరుతో ఇందాక చెప్పారు. అది కేవలం ఉపన్యాసాలు కాదు, వ్యక్తి నుంచి సమాజం వరకు నువ్వు ఆఫీసర్గా ఉన్నా, ఇంట్లో ఉన్నా దీన్ని మనం ఆచరించాలి. పెళ్లి రోజు నుంచి మొదలుకొని పుట్టినరోజు వరకు కూడా నువ్వు కేకు కట్ చేస్తున్నావా, పాయసం చేస్తున్నావా, దీపం వెలిగిస్తున్నావా, దీపం మలుపుతున్నావా, నీకు అందిన సంస్కారం ఏంటి? ఇవాళ సమాజానికి ఏం కావాలి? ప్రపంచం మన వైపు చూస్తున్నది. ఇవాళ భారతీయ సంస్కారం కావాలి, భారతీయ కుటుంబ వ్యవస్థ కావాలని. ఇవాళ పర్యావరణం నాశనం అయిపోయింది, ప్రపంచం మన వైపు చూస్తున్నది. కుటుంబ వ్యవస్థ, ప్రపంచం మన వైపు చూస్తున్నది. అందుకని ఇప్పటికి 2 చిట్టీలు వచ్చినాయి నాకు పూర్తి చేయాలని చెప్పేసి. వాటి ఆ దిశలో మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా పూర్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా. తరగతి గది
మనసులోన పలక బలపంతో మొదలు పయనం. అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు. అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్పై క్లిక్ చేయండి.